క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు. నాయన, ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని ఈరోజు మీరు మాకు ఇచ్చారు దేవా. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా అయ్యా తండ్రి, ఇప్పటి వరకు మీరు జరిగించినటువంటి ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడనై ఉండగా మా హృదయాలను మేము సిద్ధపాటు చేసుకున్నటకు అయ్యా మీరే కృప చూపమని కోరుకుంటా ఉన్నాను దేవా. మీకు వందనములు నాయన. అయ్యా మీకు స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి. మీరు మాత్రమే మాతో మాట్లాడండి అయ్యా తండ్రి. దేవా మీ మరుగైనటువంటి మాటలను మాకు బయలుపరచమని మీరు మాత్రమే తండ్రి దేవా వాక్యము ద్వారా మమ్మల్ని స్థిరపరచమని బలపరచమని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఎంతోమంది పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు మనందరికీ కూడా తెలుసు. అయితే బైబిల్ గ్రంథంలో మరికొంతమందిని దేవుడు కారణ జన్ములుగా పుట్టించి ఉన్నాడు. అందులో మనందరికీ కారణ జన్ముడు అనగానే మోషే గారు గుర్తుకొస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా బతుకుతున్నటువంటి వారికి విడుదల దయచేయడానికి దేవుడు ఎవరిని పుట్టించాడండి? మోషే గారిని పుట్టించాడు. అలాగే బాప్తిస్మిచ్చి యోహాను గారిని మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి కన్నా 6 నెలల ముందుగా పుట్టి ఆయన క్రీస్తు వారి మార్గమును సరళము చేయుటకు ఒక బోరగా వాడబడ్డానికి ఒక కారణ జన్ముడుగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి ఒక ఆయన మనకి కారణ జన్ముడుగా ఈరోజు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఎవరు అన్నదాన్ని మనము ఆలోచన చేద్దాం. ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు నలిగిపోతున్నటువంటి సమయంలో దేవుడు ఒక కారణ జన్ముడిని పుట్టించాడు. ఆయన ఎవరు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము. ఈ న్యాయాధిపతుల గ్రంథము అనగానే మనకు ఎవరు కనిపిస్తారండి? న్యాయాధిపతులు కనిపిస్తారు. న్యాయాధిపతులు అంటే అర్థం ఏమిటంటే రక్షకులు. ప్రియులారా, ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథాన్ని కానీ మనం చదవగలిగితే ఇశ్రాయేలు తప్పిదాలు చేయడం, దేవునికి దూరం అవడం, దేవుడు వారిని శత్రురాజుకు అప్పగించడం, శత్రురాజు వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం, అలా సుమారు మొట్టమొదటిగా 8 సంవత్సరాలు మరో రాజు చేతికి అప్పగించాడు దేవుడు. తర్వాత వారికి బుద్ధి కలిగి దేవుని స్తుతించినప్పుడు దేవుడు కరుణావాత్సల్యము కలిగిన వాడు కనుక వారికి మరలా విడుదల ఇస్తాడు. మరలా తర్వాత 9 సంవత్సరాలు, మరలా తర్వాత 20 సంవత్సరాలు, ఇలా దేవుణ్ణి మరచిన వారైనప్పుడు దేవుడు వారికి ఏదో విధంగా వారికి ఏం చేస్తున్నాడు అంటే వారికి దేవుని యొక్క ఉనికి ఏంటో వాళ్ళకి తెలియజేస్తున్నాడు. కనుక అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎవరిని పుట్టించాడు అంటే కారణ జన్ములను పుట్టిస్తూ ఉన్నాడు. న్యాయాధిపతులను పుట్టించాడు. న్యాయాధిపతులు అంటే ఏమని చదువుకున్నామండి? రక్షకులు అని అర్థం. అలాంటి పరిస్థితుల్లో ఇదిగో ఈ ఫిలిష్తీయులను ఓడించడానికి, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు ఒక కారణ జన్ముణ్ణి పంపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, 13వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే 8వ వచనం నుంచి చూద్దామండి. 8వ వచనం నుంచి చూద్దాం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుని ఉండగా దేవుని దూత ఆమెను దర్శించింది. ఇక్కడ మనం చూడగలిగితే పొలములో పని చేసుకుంటూ ఉండగా ఒక స్త్రీ కంట ఒక దేవదూత కనిపించిందంట. కనిపించి
చాలా కాలం నుండి నువ్వు గొడ్రాలుగా ఉన్నావు కదా, దేవుడు నీకు మగబిడ్డను ఇవ్వాలనుకుంటున్నాడు కనుక నీవు ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక నువ్వు ఒక ప్రత్యేకింపబడిన దానిగా నువ్వు ఉండాలి. అలాగే నీ కడుపున పుట్టినటువంటి బిడ్డ కూడా ఎలా ఉండాలి అంటే, పుట్టినది మొదలుకొని అతడు కూడా చచ్చిన దానిని తాకకూడదు, చచ్చిన దానిని తినకూడదు. అలాగే అతడు కూడా మద్యమును సేవించకూడదు. అతడు నాజీరు చేయబడినవాడుగా ఉండాలి. ఇప్పటికే మనకు అర్థమై ఉండాలండి. ఎవరిండి అయినా సంసోను. ప్రియమైన దేవుని వారలారా, కడుపున పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడి ఉండాలని ఆ స్త్రీకి చెప్పినప్పుడు, ఆ స్త్రీ వెళ్ళి తన భర్తకు చెప్పినప్పుడు తన భర్త అయినటువంటి మనోహ గారు ఏమో ఇంకా ఏమైనా హెచ్చరికలు ఏమన్నా చేసిందేమో, ఒకవేళ దేవదూత నా భార్య మర్చిపోయిందేమో అని ఎంత ఆసక్తి కలిగిన వాడుగా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా ప్రభువా, ఇదిగో వచ్చినటువంటి ఆ దూత ఎవరో మాకు తెలియదు కాబట్టి మరలా ఒకసారి వస్తే ఆ బిడ్డ కొరకు మేము ఎలా ఉండాలి, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఎలాంటి వాడవుతాడు, ఈ జాగ్రత్తలన్నీ మేము అడుగుతామని అతడు అడుగుతున్నాడు. సమాజంలో మనం చూడగలిగితే ఒక భర్త అంటాడు, ఇదిగో నేను తెచ్చి ఆడేస్తున్నాను కదా, బాధ్యత అంతా ఎవరిది, నీదే అంటూ ఉంటాడు. పిల్లలు చెడిపోయినప్పుడు కూడా ఒక భర్త భార్యనే నిందిస్తాడు. కానీ పిల్లల పట్ల బాధ్యత కలిగినటువంటి ఒక తండ్రిగా, ఒక భర్తగా ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే మనోహ గారు కనిపిస్తున్నారు. అందుకనే మనోహ అన్నాడు, ఆ పుట్టబోవు బిడ్డ కొరకు మేము ఏమేం చెయ్యాలి, పుట్టబో బిడ్డ ఎట్టివాడవుతాడు, ఎవరికి ఉందండి ఇంత జ్ఞానం? ఈరోజు సమాజంలో ఉన్నటువంటి భర్తలు ఇలాంటివి ఆలోచిస్తున్నారు. మేము తెస్తున్నాం కదా, మేము ఇస్తున్నాం కదా, మేము ఏది కావాలితే అది కొంటున్నాం కదా, ఇలానే అంటూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని వల్లరా మనోహ గారి లాంటి ఆలోచన ఉండదు. అలాగే యోబు గారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. తన పిల్లల ఆలోచనల ద్వారా ఏమైనా పాపం చేస్తున్నారేమోనంట ఆయన ప్రతి దినము కూడా దహన బలులను అర్పిస్తూ ఉండేవాడంట, పాప పరిహారార్థన బలులను అర్పిస్తూ ఉండేవాడంట. ప్రియమైన దేవుని వల్లరా కనుక ఆలోచించండి, బాధ్యత అనేది ఒక భార్యది మాత్రమే కాదు కానీ భర్తది కూడా బాధ్యత అని మనోహ గారు మనకు తెలియచేస్తున్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని వారలారా మనం చూడగలిగితే మనోహ ఎంత చక్కటి బాధ్యత కలిగిన వాడుగా, ఆ బిడ్డ కొరకు మేము చేయవలసిందేంటి, బిడ్డ కొరకు బిడ్డ ఎలాంటి వాడవుతాడు, తర్వాత ఎంత చక్కగా ఆలోచన చేశాడు అంటే ప్రియమైన దేవుని వారలారా చూడండి. అయితే మనం చూడగలిగితే అసలు ఈ బిడ్డ ఎందుకు పుడుతున్నాడు, అసలు ఎందుకు పుడుతున్నాడు అంటే ఆ పై మాటలు మనం చూడగలిగితే, ఇశ్రాయేలు 13వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఏమని చెప్తున్నాడండి, వారందరూ కూడా దేవుణ్ణి మరచినప్పుడు, ఎప్పుడైతే దేవుణ్ణి మనం మరిచిపోతామో దేవుడు ఏదో విధంగా మరలా మనకు గుర్తు చేస్తాడు. అది వాక్యము ద్వారా కావచ్చు, వాక్యము ద్వారా నీకు వినిపించినప్పటికీ నువ్వు నీ చెవి యొగ్గలేదు అంటే దేవుడు ఏదో ఒక పరీక్ష ద్వారా నిన్ను దేవుడు గుర్తు వచ్చేలా చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ ఫిలిష్తీయులు కూడా అంటే ఎన్ని సంవత్సరాలంట, 40 సంవత్సరములంట ఫిలిష్తీయుల చేతికంట దేవుడే అప్పగించాడంట. ఈరోజు మనం అనుకుంటాం చిన్న శోధన కలిగేటప్పటికి సాతానే నాకు కలిగించింది అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు కూడా ఒక్కొక్కసారి మనం దేవుని మరిచిపోయినప్పుడు దేవుడు కూడా మనకి ఏం చేస్తూ ఉంటాడు, చిన్న చిన్న పరీక్షలు మనకు పెడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని వారలారా అయితే అలాంటి పరిస్థితిలో ఒక కారణ జన్ముడుగా ఎవరు పుట్టారు అంటే మరి ఈయన పుట్టినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా ఈయన పుట్టినట్లుగా ఇక తల్లిదండ్రుల బట్టి మనం చూడగలిగితే మనోహ భార్య కూడా చాలా భక్తి పరులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటి దేవదూతతో ఇలాంటి మాటలు వారు మాట్లాడుతున్నారు అంటే ఎంత భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారో ఒకసారి మనం ఆలోచించాం. అలాగే ఒక భార్య విషయానికి వస్తే తన భర్త దగ్గర దాచిపెట్టిన విషయం ఏమీ లేదు. అలాగే భర్త దగ్గరికి వస్తే ఇదిగో ఒకవేళ నా భార్య సరిగా వినలేదేమో మరలా ఒకసారి చెప్పండి అన్నటువంటి ఆ యొక్క మాటల్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు హృదయపూర్వకంగా వినడం నేర్చుకోవాలి. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు, ఈ మాటలు ఎలాంటివంటండి, శక్తి కలిగినవంట, ఆత్మను రక్షించే శక్తి కలిగినటువంటి మాటలు. కనుక ఈ మాటలను మనము ఏదో పెడచెవిని పెట్టినట్లుగా, ఏదో అనాలోచనగా విన్నట్లుగా మనం ఈ మాటలను ఎప్పుడు కూడా వినకూడదు. ప్రియమైన దేవుని వారలారా కనుక అలాంటి పరిస్థితుల్లో సంసోను గారు కారణ జన్ముడిగా పుట్టాడు. ఎవరి నిమిత్తం?
ఫిలిష్తీయుల్ని హతమార్చడానికి పుట్టినటువంటి వాడే మరి ఈ సంసోను. అయితే చూద్దాం ఈసారి. తర్వాత మనం చూడగలిగితే అతడు మరి ఎదిగాడంట, దేవుని సన్నిధిలో మరి బ్రతుకుతూ ఉన్నాడంట. అలాంటి సమయంలో మనం చూడగలిగితే 14వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చూద్దామండి. సంసోను తిమ్నాతులకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయుల్లో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. ఇక్కడ మనం చూడగలిగితే ఫిలిష్తీయుల ప్రాంతంలో ఉన్నటువంటి తిమ్నాతు అన్నటువంటి ఊరిలో ఉన్నటువంటి ఒక స్త్రీని చూసంట సంసోను గారంట ఆమె మీద ఇష్టము పెంచుకున్నాడంట. ఇష్టం పెంచుకున్నవాడు సంసోను ఫిలిష్తీయులు ఆ ఊరు వారినందరిని హతము చేసి ఆ కుమార్తెని తెచ్చుకునేటువంటి బలం ఆయన దగ్గర ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో బలవంతుడు ఎవరు అంటే సంసోను గారే. ఎవరండి? సంసోను గారే. ఇంత బలవంతుడైనటువంటి సంసోను ఆ ఊరి వారినందరినీ చంపి తనకి ఇష్టమైనటువంటి ఆ కుమార్తెని తెచ్చుకోవచ్చు. కానీ సంసోను గారు తల్లిదండ్రుల పట్ల ఎంత గౌరవం కలిగి ఉన్నాడో అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, నేను ఫిలిష్తీయులలో తిమ్నాతు అనే పట్టణంలో ఉన్నటువంటి ఒక కుమార్తెని నేను చూశాను, ఆ కుమార్తెని నాకు ఇచ్చి పెండ్లి చేయండి అని మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా అడిగినప్పుడు తల్లిదండ్రులు అంటున్నారు, ఇదిగో ఫిలిష్తీయులను మనం వివాహం చేసుకోకూడదు, మనము దేవుని పిల్లలం కాబట్టి అన్యుల పిల్లల్ని వివాహం చేసుకోకూడదు అని తల్లిదండ్రులు చెప్పినప్పుడు అప్పుడు సంసోను అంటున్నాడు, లేదు లేదు నాకు ఇష్టం కలిగింది, మీరు నాకు చెయ్యండి, వివాహం చేయండి అన్నప్పుడు మరలా తల్లిదండ్రులు అనుకుంటున్నారు, అసలు ఇతడు పుట్టిందే కారణ జన్ముడు కదా, అసలు ఇతను పుట్టిందే ఫిలిష్తీయులను హతమార్చడానికి కదా, ఒకవేళ దేవుని సంకల్పమేమో ఇది అనుకుని వారు మాట్లాడడానికి వెళ్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, మాట్లాడడానికి వెళ్తూ ఉన్నారు. చూడండి కింద మాటలో మనం చూడగలిగితే, కింద మాటలు 5వ వచనంలో మనం చూడగలిగితే, అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటకు బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ తిమ్నాతు పిల్లని అడగడానికి వెళ్తున్నారు తల్లిదండ్రులతో పాటు. తల్లిదండ్రులు వెనకాల నడుస్తూ వస్తున్నారేమో, ఇతడు ముందు నడుస్తూ వస్తున్నాడేమో. మరి కొదమ సింహం అంట బొబ్బరించుకుంటూ వచ్చినప్పుడంట ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చాడంట. దేన్ని? సింహాన్ని, కొదమ సింహాన్ని. ఎలా చీల్చాడు అంటే దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించిందంట. దేవుని ఆత్మ చేత దాన్ని ఏం చేశాడంట, ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా దాన్ని చీల్చాడంట ప్రియులారా. అయితే ఈ సంగతి తన తల్లిదండ్రులకు కూడా చెప్పలేదంట, తన తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. అయితే ఆ ఊరు వెళ్ళారు, అమ్మాయిని చూశారు, మరలా తిరిగి వచ్చారు. మళ్ళా కొన్ని రోజులకంట ఆ కొదమ సింహాన్ని చంపినటువంటి చోటుకి వెళ్ళినప్పుడంట ఆ కొదమ సింహము యొక్క కళేబరములోనంట తేనె పొట్ట ఉందంట. ఆ తేనె పొట్టును తీసుకుని ఇతడు తింటూ తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడంట, వారు కూడా తిన్నారంట. ఈ తేనె పొట్టును ఎక్కడ నుండి తెచ్చాడో కూడా ఎవరికి చెప్పలేదండి, తల్లిదండ్రులకు చెప్పలేదంట. ఎందుకు చెప్పుండడు అంటే నేను అనుకుంటా ఉంటాను, ఇతడు చిన్న తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకుని నాజీరు చేయబడినవాడు. నాజీరు చేయబడినవాడు అంటే దేవుని కోసం ప్రత్యేకింపబడినవాడు. అంటే సంసోను గారు ఏమి ముట్టుకోకూడదు అంటే అసలు చంపకూడదు, చచ్చిన దానిని తినకూడదు. అలాంటిది గొదమ సింహాన్ని చంపాడు, అలాంటిది దానిలో నుండి తేనె పొట్టును తిన్నాడు. కనుక తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు ఏమంటారు, తిడతారు. ఇప్పుడు అందుకనే అతడంట తల్లిదండ్రులకి చెప్పలేదంట. అయితే మరొక మంచి రోజు చూసుకుని ఆ తిమ్నాతులో ఉన్నటువంటి ఆ పెండ్లి కుమార్తెని తీసుకురావడానికి తల్లిదండ్రులతో పాటు బయలుదేరాడు. అలా బయలుదేరినప్పుడు ఆ వచనాన్ని మనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా.
ఆ వచనాన్ని మనం చూద్దాం. 8వ వచనంలో చూడగలిగితే, కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చేటకు తిరిగి వెళ్ళిచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకే ఆ వైపు తిరిగినప్పుడు సింహము కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకుని తినుచు వెలుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి దాన్ని తీసినట్లుగా వారికి తెలియచేయలేదు. అయితే వారు మరి ఆ స్త్రీని చూడడానికి వెళ్ళినప్పుడంట అక్కడ విందు చేస్తారంటే, ఎన్ని రోజులు విందు చేస్తారు అంటే 7 రోజులు విందు చేస్తారు. ఎప్పుడైతే పెండ్లి కుమార్తెను మరి అత్తవారింటికి తెచ్చుకోవడానికి వెళ్తారో అప్పుడంట పెండ్లి కుమార్తె ఇంటి దగ్గర అంటే 7 రోజులు విందు జరుగుతూ ఉంటుందంట. అలా విందు జరుగుతున్నప్పుడు మనకి కూడా విందుల్లో ఏముంటాయండి, మనకి డ్యాన్స్ ప్రోగ్రాలు ఉంటాయి, సంగీత కార్యక్రమాలు ఉంటాయి, మనకి కూడా ఏవేవో ప్రోగ్రాలు ఉంటూ ఉంటాయి కదా. ఈరోజు అవి లేకపోతేనే విందులో ఏమి లేదంట, మజా ఉండదంట. అలాగే ఆ దినాలలో కూడా విందు జరుగుతున్నప్పుడు సంసోన్ ఏమంటున్నాడు అంటే, ఇదిగో నేను మీకు ఒక విప్పుడు కథను వేస్తాను. చూడండి, ఆ మాటను కూడా మనం చూద్దాం. ఆ మాటను కూడా 12వ వచనంలో 11 నుంచి చదువుదాం. వారు అతని చూచినప్పుడు అతని యొద్ద నుండి ఒక 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను, మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినముల్లోగా దాన్ని భావమును నాకు తెలియపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. మీరు తెలిపలేకపోతే మరలా నాకు మీరు ఇవ్వాలి అంటున్నాడు. చాలామంది వచ్చారండి విందు భోజనానికి. ఎందుకంటే ఫిలిస్తీన్లు అనగానే ఫిలిస్తీన్ల కంట 5 సర్దార్లు ఉంటారు, అంటే అధికారులు 5 ఉంటారు. ఒకవేళ ఇతన్ని చూడడానికి కూడా వచ్చిన వారు ఉండొచ్చు. ఎందుకంటే ఇశ్రాయేల్లో బలవంతుడైన వాడు అంటే సంసోను అప్పటికే టాక్ ఉంది, అప్పటికే ప్రసిద్ధి అయిపోయాడు సంసోను. కాబట్టి అనేక మంది ఇగో తిమ్నాతులో అల్లుడవుటకు వచ్చినటువంటి ఆ బలవంతుడైన సంసోను చూద్దాం రండి అని వచ్చిన వారు కూడా ఉంటారు. అలా బహుజనాంగం అక్కడ కూడి ఉన్నప్పుడు ఆ విందు జరుగుతున్నప్పుడంట ఇతను ఏమంటున్నాడంటే, అందరూ వచ్చారు కదా, విందు చేసుకుంటున్నాం కదా, ఇదిగో 7 రోజులు మనకు టైం ఉంది కాబట్టి 7 రోజుల్లో నేను మీకు ఒక విప్పుడు కథను మీకు చెబుతాను. అది మీరు నాకు తెలియచేసిన ఎడల మీకు ఇన్ని దుస్తులు ఇస్తాను అని చెప్తున్నాడు, ఇన్ని సన్నపు నారబట్టలు ఇస్తాను అని చెప్తున్నాడు. ఎందుకు అంటే అతడు వేసినటువంటి ప్రశ్నకి సమాధానం అతనికే తెలుసండి, మరి ఎవరికి తెలియదు. ఎందుకో తెలుసా? అది ఆయనే రచించాడు కాబట్టి, ఆయనే కనుగొన్నాడు కాబట్టి. ప్రియమైన దేవుని వాళ్ళారా, కొన్ని విప్పుడు కథలు ఉంటాయండి, మన అందరికీ తెలుస్తూనే ఉంటాయి. ఎందుకంటే అవి ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నవి కాబట్టి. కానీ ఇతను వేసిన విప్పుడు కథ వాడుకలో ఉన్నది కాదది, కనుక ఇతనికి మాత్రమే అది తెలుసు. అయితే అక్కడ మనం చూడగలిగితే 3 దినాలు అయిపోయింది, సమాధానం దొరకలేదు, వాళ్ళకి సమాధానం దొరకలేదు. 3 దినాలు అయిన తర్వాత సంసోను యొక్క భార్య దగ్గరికి వచ్చి ఎవరో సర్దార్లు వచ్చి, నీ భర్తను ఏదో విధంగా లాలన చేసి నువ్వు ఆ విప్పుడు కథను మాకు తెలియచేయాలి, లేకపోతే నీ తండ్రి కుటుంబాన్ని మేము అగ్ని చేత కాల్చివేస్తాము అని చెప్పారు. అలాంటప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే, ఇదిగో నన్ను చూడగానే నీకు ఇష్టం కలిగిందన్నావు కదా, నన్ను ప్రేమిస్తున్నానన్నావు కదా, కానీ నాకు ఎందుకు ఇవి ఇప్పుడు కథకు సమాధానం నువ్వు చెప్పట్లేదు అంటే, నన్ను ప్రేమించలేదు, నువ్వు నన్ను ద్వేషించావు అని ఆమె ఆ రోజు నుంచి అంట ఆమె రోజు ఏడుస్తూనే ఉందంట. సమాధానం నాకు చెప్తావా లేదా, చెప్తావా లేదా. అక్కడ ఒక మాటను ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఏమని చెప్తూ ఉంటాడంటే 16వ వచనంలో ఏమంటూ ఉంటాడంటే, నేను నా తల్లిదండ్రులకైనాను దాన్ని తెలపలేదు. అంటే తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఒక్కగానొక కుమారుడు సంసోను, నాజీరు చేయబడినటువంటి వాడు, వ్రతపుత్రుడుగా పుట్టినటువంటి వాడు, గొడ్రాలుగా చాలా సంవత్సరాలు ఉన్న తర్వాత పుట్టినవాడు అయినప్పటికీ కూడా తల్లిదండ్రులకు చాలా గౌరవిస్తున్నటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు అంటే, నా తల్లిదండ్రులకే నేను చెప్పలేదు, నీకెట్లా చెప్తాను నేను అని ఆయన అన్నప్పుడు ఆమెంట మరి ఆ ఏడుస్తూ విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ ఉండెను. 7వ దినమున ఆమె అతన్ని తొందర పెట్టినందున ఆయన చెప్పేశాడు. ఇక్కడ సంసోను గాని గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ స్త్రీకి బలహీనుడుగా కనిపిస్తుంది, స్త్రీల బలహీనుడుగా కనిపిస్తున్నాడు. ఎవరండి? సంసోను. ఎందుకంటున్నానంటే ఇక్కడ భార్య ఏడుస్తూ ఉండగా, లాలన చేస్తూ ఉండగా అక్కడ చెప్పవలసినటువంటి వాస్తవాన్ని చెప్పేశాడు.
అలాగే దెలీలా విషయంలో కూడా మనం చూడగలిగితే నీ బలం ఎక్కడ ఉంది అంటే ఆమె కూడా లాలన చేసి మాట్లాడినప్పుడు ఆమెకు కూడా రహస్యాన్ని చెప్పేశాడు. అంటే స్త్రీల బలహీనుడుగా సంసోను కనిపిస్తూ ఉన్నాడు. శారీరరీత్యా చాలా బలవంతుడైనప్పటికీ కూడా స్త్రీల విషయంలో బలహీనుడుగా కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే భార్య మాటలు విని ఆ భార్య మాటలు విని ఆయన సత్యాన్ని చెప్పేశాడో మరుసటి దినమంది ఏం జరిగింది అంటే 18వ వచనాన్ని చదువుకుందాం. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీయనైనదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక యుందురని వారితో చెప్పాను. ఏమని చెప్తున్నారండి? భార్య ద్వారా తెలుసుకున్నారు సత్యాన్ని. తెలుసుకుని ఉదయమే వచ్చేసారంట. సూర్యుడు అస్తమింపక మునిపే వచ్చంట. అంటే సూర్యుడు వెళ్ళక ముందే 7వ దినమున వచ్చంట. ఏం చెప్తున్నారు అంటే తేనె కంటే తీపి అయినదేది. ఇంతకీ ఏం కథ చెప్పాడు ఆయన? దేనికి సమాధానం చెప్తున్నారు అంటే బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి ఏమొచ్చునంట? తిండి వచ్చెను. ఏమని చెప్పాడండి? ఈయన వేసిన ప్రశ్న ఏంటి అంటే బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. ఈ ప్రశ్న వేసినప్పుడు ఇది ఈయన సొంతంగా వేసినటువంటి ప్రశ్న కాబట్టి వాళ్ళకి సమాధానం దొరకలేదు. కాబట్టి అప్పుడు ఎవరిని వాడుకున్నారంటే సంసోను యొక్క భార్యను వాడుకున్నారు. అందుకనే సంసోను ఏమంటున్నాడు అంటే నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథ విప్పలేక యుందురు కదా. మీరు నా దూడతో దున్నారు మీరు, కాబట్టి మీకు తెలిసింది అని చెప్తున్నారు. అయితే ఆయన వేసినటువంటి ప్రశ్నకి వీళ్ళు చెప్తున్నటువంటి సమాధానం ఏమిటంటే తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది అంటున్నారు. నిజమేనండి. సంసోను గారు వేసిన ప్రశ్నకి సమాధానం ఇదే. ఈరోజు మన టైటిల్ కూడా ఇదే. తేనె కంటే తీపి అయినది, సింహం కంటే బలమైనది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు నేను చెప్పబడినటువంటి మాటను బాగా అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం సమాధానం చెప్పారు అంటే తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది. ఇది సమాధానం ఎవరికి? సంసోను గారికి. కానీ ఇందులో మనకు ఒక ప్రశ్న ఉంది. ఆలోచించారా మీరు? ఇందులో మనకి ఒక ప్రశ్న ఉంది. పక్కన క్వశ్చన్ మార్కు కూడా ఉంది. చూసారా జాగ్రత్తగా? ఎందుకంటే మనము ఏదో చదువుతున్నట్లుగా, కథల పుస్తకం చదువుతున్నట్లుగా, పాఠ్య పుస్తకాలు చదువుతున్నట్లుగా చదువుకుంటూ పోతే మనకి ఏమీ అర్థం కాదు. ఈ 2 మాటలు సర్దార్లు కానివ్వండి, ఫిలిస్తీన్లు కానివ్వండి సమాధానంగా సంసోను చెప్పారు. కానీ ఇందులో దేవుడు మనకు ఒక ప్రశ్న నుంచాడు. అందుకనే పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టబడింది. ఏంటి ఆ ప్రశ్న అంటే తేనె కంటే తీపి అయినది ఏది? ప్రశ్నే కదండి ఇది. వాళ్ళైతే సమాధానం చెప్తున్నారు సంసోనికి, కానీ మనకు ఒక ప్రశ్నగా కనిపిస్తుంది. మనకి సింహము కంటే బలమైనది ఏది? సింహము కంటే బలమైనది ఉందా? తేనె కంటే తీపైనది ఉందా? ఇక్కడ ప్రశ్న. ఎవరికి ప్రశ్న? అంటే మనకే, ప్రియమైన దేవుని వారలారా, మనకే. కనుక ఇప్పటి వరకు జరిగినటువంటి స్టోరీ అంతా మీకు తెలుసు. ఇప్పటి వరకు జరిగినటువంటి సంసోను గారి యొక్క చరిత్ర అంతా మీకు తెలుసు. అయితే ఇప్పటి వరకు సంసోను గారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 2 పదాల ద్వారా ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటో మనము ఈరోజు ధ్యానించాలి, ప్రియమైన దేవుని వారలారా. కనుక జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని వారలారా, తేనె కంటే తీపైనదేది అంటే ఉందా? ఉంది అని క్రైస్తవులైనటువంటి మనం సమాధానం చెప్పాలి. కొదమ సింహం కంటే బలమైనది ఉందా అంటే వాళ్ళకి లేకపోవచ్చు, కానీ మనకుంది సమాధానం. సింహం కంటే బలమైనది ఉంది, తేనె కంటే తీపైనది ఉంది. ఎక్కడ ఉంది అంటే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలోనే ఉంది. అది క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు. సర్దార్లు చెప్పలేకపోయారు ఆ రోజు. కానీ ఈరోజు మనము దీని గురించి ఆలోచిస్తే మనం మాత్రమే చెప్పగలుగుతాం, ప్రియమైన దేవుని వారలారా. ఏంటి అది? తేనె కంటే తీపైనది ఏంటి? సింహం కంటే బలమైనది ఏంటి? మనం చూద్దాం, ప్రియమైన దేవుని వారలారా. మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దామండి.
అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరతగినవి, తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. ఇక్కడ సర్దార్లు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే తేనె కంటే తీపి అయినది ఏది లేదు అన్నారు. కానీ తేనె కంటే తీపి అయినది ఉంది అని మనం నిరూపిస్తున్నాం ఈరోజు. కనుక ఏమని వ్రాయబడిందంటే ఇదిగో బంగారము కంటేను విస్తారమైన మేలిం బంగారము కంటేను కోరదగినది, తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను మధురమైనది అని చెప్తున్నాడు. అంటే జుంటె తేనె దారల కంటే కూడా మధురమైనది ఉందా? ఉందంట. ఏంటి అది మనం చూడగలిగితే పైన 7 నుంచి మనం చూద్దామండి. 7వ వచనం నుంచి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును త్రెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటేను విస్తారమైన మేలిం బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను మధురమైనది. అంటే ఏ కోణంలో మీరు చూసినప్పటికీ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రము కానివ్వండి, దేవుని ధర్మము కానివ్వండి, దేవుని జ్ఞానము కానివ్వండి, దేవుని శాసనములు కానివ్వండి, దేవుని ఉపదేశం ఏదైనా కూడా ఒక్కటే ఏంటంటే వాక్యము. శాసనము అని వ్రాయబడిన, ఆజ్ఞ అని రాయబడిన, దేవుని చట్టము అని రాయబడిన, దేవుని ధర్మము అని రాయబడిన, ఇవన్నీ కూడా వాక్యము. అంటే దేవుని వాక్యము కన్నా మధురమైనది ఏది కూడా లేదు. ఏ కోణంలో చూసినప్పటికీ కూడా ఒక కుటుంబంలో సమాధానము లేదా సమాధానాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా? దేవుని వాక్యము. నెమ్మది లేదా అనారోగ్య స్థితిలో ఉన్నామా దానికి కూడా సొల్యూషన్ ఇచ్చేది ఏంటి అంటే దేవుని వాక్యం. ప్రియమైన దేవుని వల్ల కనుక దేవుని వాక్యము ఎలాంటిది అంటే జుంటె తేనె దారల కన్నా కూడా మధురం. ఒక్క మాట అండి ఒక మనిషిని బ్రతికిస్తుందండి. ఒక మాట ఒక మనిషిని బ్రతికిస్తుంది అంటే ఆ మాటకు ఉన్నటువంటి శక్తి ఏంటో మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుని మాట ఒక మనిషిని బ్రతికిస్తుంది అంటే ఆ మాటకు ఉన్నటువంటి శక్తి ఏంటో మీరు ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఇక్కడ మనం చూడగలిగితే మనకి ఇష్టమైనటువంటి ఏ పదార్థం విషయంలో అయినప్పటికీ కూడా ప్రియమైన దేవుని వాళ్ళారా మనకి ఇష్టమైన పదార్థం కానివ్వండి, మనకి ఇష్టమైనది ఏదైనా కూడా మనం హృదయపూర్వకంగా తింటేనే మనకు అది ఏంటండి దాని రుచి తెలుస్తుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఒక ఫ్రూట్స్ అమ్మేవాడు అంటాడు, ఇదిగోమ్మ ఈ మొక్కను తీసి తిని అప్పుడు కొను అంటాడు. అంటే రుచి చూసి కొను అంటాడు. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా దేవుని వాక్యము కూడా మనం కేవలం ఏదో చదువుకుని వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుని వాక్యము కూడా మనం ఎలా అంటే హృదయపూర్వకంగా విని హృదయపూర్వకంగా మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా ఆహారాన్ని ఎలా అయితే నమిలి మింగితేనే బలం కలుగుతుందో, ఆహారాన్ని చూడండి పశువుల్ని మనం చూస్తూ ఉంటాం కదా, హడావుడిగా తినేస్తూ ఉంటాయండి. తినేసిందంతా మరలా నెమరు వేసుకుంటూ ఉంటాయి. నెమరు వేసిన తర్వాతే దానిలో ఉన్నటువంటి శక్తి బలము దానికి వంటబడుతుంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా దేవుని వాక్యము కూడా శరీరానికి బలము రావాలంటే నమిలి మింగాలంట, ఆహారం నమిలి మింగాలంట. అలాగే దేవుని వాక్యములో ఉన్నటువంటి బలము మనకు తెలియాలి అంటే, దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ మధురం మనకు తెలియాలంటే మనం కూడా ఏం చేయాలి? సత్యవాక్యాన్ని మనము కూడా సాత్వికముతో అంగీకరించాలి. అంగీకరించిన దాని ప్రకారంగా మనము జీవించాలి. అలా జీవించినప్పుడే దానిలో ఉన్నటువంటి మధురమేటో మనకే తెలుస్తుంది. 24 గంటలు బైబిల్ పట్టుకుని కూర్చుంటారు ఏంటంటే కూర్చున్న వారికి అందులో ఉన్నటువంటి లోతేంటో తెలిసింది, కూర్చున్న వారికి అందులో ఉన్నటువంటి మధురమేంటో తెలిసింది. మరి టేబుల్ మీద ఉన్నటువంటి టిఫిన్ చూసి వెళ్ళిపోయాడు అనుకోండి ఒక వ్యక్తి, అతనికి దాని రుచి తెలుస్తుందా? తెలియదు ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఏం చేయాలి అంటే టేబుల్ దగ్గర కూర్చోవాలి,
తినాలి కడుపు నిండా, అప్పుడు దాని యొక్క బాగోగులేంటో తెలుస్తుంది, దాని యొక్క రుచి ఏంటో తెలుస్తుంది. అలాగే దేవుని వాక్యములో ఉన్నటువంటి మధురము తేనె కంటే మధురమైనది. అది నీకు తెలియాలంటే నువ్వేం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని నువ్వు హృదయపూర్వకంగా అంగీకరించాలి, హృదయపూర్వకంగా అంగీకరించాలి ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇది ఎలాంటిది అంటే ఆత్మను రక్షించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం. మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. మరొక వాక్య భాగాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించెను. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపును నింపుకొనమని నాతో సెలవియ్యగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. యెహెజ్కేలు గారికంట దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడంట. ఆ దర్శనములో దేవుడు ఏమంటున్నాడు అంటే, నాయనా ఇదిగో ఈ గ్రంథాన్ని ఇస్తున్న, ఈ గ్రంథాన్ని నువ్వు నమిలి తిను, ఈ గ్రంథాన్ని నువ్వు భక్షించు. నా మాటలు, గ్రంథము అంటే ఏంటండి? ఈ పరిశుద్ధ గ్రంథము అంటే ఏంటిది? పరిశుద్ధ గ్రంథము అంటే దేవుని మాటలు. దేవుని మాటలు ఎలాంటివంట? 7 మార్లు పుటము వేయబడినటువంటి బంగారము కంటే కూడా గొప్పదంట. 7 మార్లు పుటం వేస్తే శుద్ధ సువర్ణముగా మారుతుందేమో సువర్ణం, కానీ దానికన్నా గొప్పదంట ఏదండి? దేవుని వాక్యం. అలాంటి వాక్యాన్ని నీవు నవిలి మింగే, నీ కడుపునకు ఆహారముగా దీన్ని స్వీకరించు, నువ్వు భక్షించు దీన్ని దేవుడు చెప్పినప్పుడంట యెహెజ్కేలు గారంట దాన్ని తిన్నప్పుడంట అది ఆయనకి ఎలా ఉంది అంటే, నా నోటికి తేనె కంటే తేనె మధురముగా ఉందంట. ప్రియమైన దేవుని వారలారా, అంటే తింటేనే టేస్ట్ తెలుస్తుందా అంటే తింటేనే తెలుస్తుందండి. లోకములో ఉన్నటువంటి పళ్ళు, లోకంలో ఉన్నటువంటి పదార్థాలు తింటేనే టేస్ట్ తెలుస్తాయని మనం అనుకుంటున్నాం కదా. మరి ఆధ్యాత్మిక జీవితంలో కూడా వాక్యము కూడా తేనె కంటే తీయనైనదని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం తింటేనే మనకే తెలుస్తుంది ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇక్కడ భక్తుని యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే అది తింటేనే అతనికి టేస్ట్ తెలిసిందంటే, ఈరోజు మనము కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కూడా కేవలం వినువారు మట్టిగా ఉండకుండా విన్న వాక్య ప్రకారంగా విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని ఆ వాక్యాన్ని మనం పరిశీలించి ధ్యానించిన ఎడల, దాని ప్రకారంగా జీవించిన ఎడల మనకేం తెలుస్తుంది అంటే తేనె కన్నా ఇది రుచి కలిగినది, తేనె కన్నా ఇది తీపి కలిగినదని. సర్దార్లకు తెలియలేదు ఏంటి అంటే తేనె కంటే తీయనైనది లేదు అన్నారు వాళ్ళు. తేనె కంటే తీయనైనది ఉందా అన్నారు వాళ్ళు. అంటే లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు ఉంది అని మన గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. చూడండి, మరొక మాటను కూడా మనం చూడగలిగితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ గ్రంథము 11వ అధ్యాయము, దానికన్నా ముందు ఒకసారి కీర్తనలు 119వ అధ్యాయాన్ని కూడా చూద్దామండి. 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, 119వ అధ్యాయం 103వ వచనం, 103వ వచనాన్ని చూద్దాం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. భక్తుడు చెబుతూ ఏమంటున్నాడు అంటే, భక్తుడు చెప్తూ నీ వాక్యము ఎలా ఉంది అంటే అది చాలా గొప్పగా ఉంది. నీ వాక్యము నా నాలుకకు ఎంతో ఎంతో మధురంగా ఉంది, అది నా నోటికి తేనె కంటే కూడా తీయగా ఉంది. తింటేనే రుచి తెలుస్తుందండి, తింటేనే బలం వస్తుంది ప్రియమైన దేవుని వారలారా. వాక్యము ద్వారా ఈరోజు బలపడలేకపోతున్నాము అంటే వాక్యము ద్వారా మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాం. అబ్రహాము గారిని గురించి
చదువుతాము, అబ్రహాము గారి కోసం వింటాము, కానీ అట్టి రీతిగా విశ్వాసం మనలో ఉండట్లేదంటే కారణం ఏంటంటే వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేదు ప్రియమైన దేవుని వారలారా. ఇదిగో గొడ్రాలైనప్పటికీ, ఇదిగో 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా పిల్లలు లేకపోయినప్పుడు దేవుడు వారి సంకల్పంలో ఒక కుమారుని కారణ జన్ముడు ఇచ్చాడు అని చదువుకుంటాం, కానీ ఇదిగో కొన్ని సంవత్సరాలు వివాహమై కొన్ని సంవత్సరాలు అయినా పిల్లలు లేకపోయేసరికి వీళ్ళ మీద ఆధారపడతాం, కానీ దేవుడి మీద ఆధారపడలేనటువంటి స్థితిగతులు. ఎందుకో తెలుసా? వాక్యం అనే దాన్ని మనం ఇంకా అర్థం చేసుకోలేదు కనుక ప్రియమైన దేవుని వారలారా. చూడండి, ఇక్కడ ఒక బలహీనుడైన వ్యక్తికి తిండి తింటేనే బలం వస్తుందని ఎలా అయితే డాక్టర్ గారు చెప్తారో, ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం బలహీనులుగా ఉన్నామంటే కారణం ఏమిటి అంటే ఇదిగో ఆధ్యాత్మిక ఆహారాన్ని మనం భుజించలేదు. ఎహెజ్కేల్ అంట ఆ గ్రంథాన్ని తినమనగానే తినేసాడంట. తిన్న వెంటనే ఎంతో బాగుందంట, తేనె కంటే కూడా తీయగా ఉందంట. ఈరోజు మనం ఆధ్యాత్మిక ఆహారమైనటువంటి ఈ వాక్యాల్ని మనం తినలేకపోతున్నాం, భక్షించలేకపోతున్నాం, దీన్ని మనం మన హృదయాల్లో ఉంచుకోలేకపోతున్నాం ప్రియమైన దేవుని వారలారా. కనుక ఈరోజు మనం ఆధ్యాత్మికంగా బలమైన వారం కాలేకపోతున్నాం, బలహీనులుగానే ఉండిపోతున్నాం ప్రియమైన దేవుని వారలారా. చూడండి ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో మనం చూడగలిగితే 11వ అధ్యాయము ఈ అధ్యాయం అంతా మనం చూడగలిగితే ఎంతో చక్కటి మాటల చేత వ్రాయబడి ఉంటుందండి. విశ్వాస వీరుల జాబితా అని దీనికి ఒక పేరు కూడా ఉంది ప్రియమైన దేవుని వారలా. చూడండి 11వ అధ్యాయము 33వ వచనాన్ని మీరు చూడగలిగితే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహపుల నోళ్లను మూసిరి. చాలండి. ఏంటండి? సింహము కంటే బలమైనది ఉందా? ఎవరు ప్రశ్నించారు? సర్దార్లు చెప్పారు. సంసోన్ గారికి సమాధానం దొరకుండొచ్చు, కానీ అందులో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే సింహము కంటే బలమైనది ఉందా అన్నారు. వారు బలమైనది ఉన్నది అని ఈరోజు క్రైస్తవులుగా మనము మన చేత ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి నిరూపిస్తున్నాం. అంటే సింహము కంటే బలమైనది ఉందా? ఉంది ప్రియమైన దేవుని వారలారా. సింహమే బలమైనదంటే దాని నోళ్ళు మూయించారంటే ఎవరంట? భక్తులు. దాని నోళ్ళు మూయించారంట. ఎలా మూయించారు అంటే విశ్వాసము ద్వారా మూయించారంట. అంటే విశ్వాసము ఎలాంటిది అంటే సింహము కంటే బలమైనది. కానీ ఈరోజు అలాంటి విశ్వాసం ఎవ్వరికీ లేదు. అందుకనే దేవుడు ఒక మోతాదు కూడా పెట్టాడు. ఆవగింజంత విశ్వాసము నీకుంటే ఈ కొండను అక్కడ పడు అంటే పడుతుందంట. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే విశ్వాసము ఎలాంటిదంటే విశ్వాసము సింహము కంటే బలమైనదంట. దానియేలుని సింహాల గుహలో వేశారు. వేసినప్పుడు దానియేలు సింహాల గుహలో వేసినప్పుడు దానియేలు యొక్క విశ్వాసం ఏం చేసిందంటే సింహాల నోళ్లను మూసింది. దానియేలు యొక్క విశ్వాసం ఏం చేసిందండి? సింహాల యొక్క నోళ్లను మూసిందంటే ప్రియమైన దేవుని వారలారా. అంటే సింహము కంటే బలమైనది ఏది అంటే ఏదండి? విశ్వాసం ప్రియమైన దేవుని వారలారా. తేనె కంటే తీపి అయినది ఏది? వాక్యము. తేనె కంటే తీపి అయినది ఏంటి అంటే వాక్యము. ఇదిగో సింహము కంటే కూడా బలమైనది ఏది అంటే విశ్వాసం ప్రియమైన దేవుని వారలారా. ఈ రెండు ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా ఉండాలి. ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా ఈ రెండు ఉండాలి. ఈ రెండు లేకపోతే నామకార్థ క్రైస్తవులం ప్రియమైన దేవుని వారలారా. ఈ రెండు లేకపోతే మనం చర్చికి వెళ్ళినా కూడా వేస్ట్ ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే వాక్యానికి చెవినివ్వకుండా మనం వెళ్ళి ఏదో సాల్తీ కూర్చుంటుంది, కానీ మన మనసంతా ఎక్కడో ఉంటుంది. కనుక మనిషికి ఈ క్రైస్తవుల జీవితంలో ఏది ముఖ్యము అంటే ఇదిగో తేనె కంటే తీపి కలిగినది దేవుని వాక్యమని నమ్మాలి. దాన్ని నువ్వు హృదయంలో ఉంచుకోవాలి, దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. దాని ద్వారా నువ్వు ఆత్మీయ బలాన్ని పొందుకుంటూ ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. సింహము కంటే బలమైనది ఏంటి అంటే విశ్వాసము. కాబట్టే ఒకనాడు శిష్యులు ఏమంటున్నారంటే మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి అంటున్నారు. ఇంకా ఏమంటారు అంటే మాలో అల్ప విశ్వాసం రాకుండా చూడు అంటున్నారు. అంటే విశ్వాసానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే విశ్వాసం యొక్క విలువేంటో వాళ్ళు తెలుసుకున్నారు. కానీ ఈరోజు మనకు అలాంటి విశ్వాసం లేదు ప్రియమైన దేవుని వారలారా.
ఈరోజు మనకు అలాంటి విశ్వాసం లేదు కనుకనే అవిశ్వాసులుగానే ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. కనుక యేసుక్రీస్తు వారు ఎన్నో మార్లు మనం చూసినప్పుడు ఇదిగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్తూ ఉంటారు. కనుక ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఉండవలసినవి 2 లక్షణాలు ఏంటి అంటే, ఇదిగో సత్యవాక్యము తేనె కంటే తీపి అయినదని తెలిసి దాని ద్వారా బలాన్ని సంపాదించుకోవాలి, ఆత్మీయ బలాన్ని సంపాదించుకోవాలి. విశ్వాసము సింహము కంటే కూడా అది ఎలాంటిదంటే బలమైనదని తెలుసుకుని అలాంటి విశ్వాసాన్ని సంపాదించుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. మనం విశ్వాసములో స్థిరపడాలి, బలపడాలి. మనం బలపడి స్థిరపడినప్పుడే ఎదుటివాడిని మనము బలపరచగలుగుతాం ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇక్కడ మనం చూడగలిగితే 40వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే 40వ వచనాన్ని కూడా చూడండి. 40వ వచనాన్ని కూడా చూడగలిగితే ఏమని రాయబడిందంటే, వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇక్కడ మనం చూడగలిగితే అంత సత్యవాక్యాన్ని ప్రేమించిన వారు కానివ్వండి, సింహము కంటే బలమైనటువంటి విశ్వాసం కలిగిన వారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఎలాంటి వారు అంటే విశ్వాస వీరులు అని చెప్పుకుంటున్నాం కదా. ఆ విశ్వాస వీరులంట ఆ శ్రేష్టమైనటువంటి దానిని పొందుకోవడానికంట ఇంకా వాళ్ళు వెళ్ళలేదంట. ఎప్పుడు వెళ్తారు అంటే ఇదిగో మనం కూడా వెళ్ళినప్పుడే వారు కూడా వెళ్తారంట. కనుక వాగ్దాన ఫలమును అనుభవింపలేదంటే ఇంకానే. కనుక వాళ్ళను ఆదర్శంగా మనం తీసుకుని విశ్వాస విషయంలో కానివ్వండి, వాక్యం విషయంలో కానివ్వండి, ఒకనాడు దేశమంతా చూపించిన అబ్రహాం గారికి ఎక్కడ ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకోలేదని మనం చెప్పుకుంటున్నాం కదా. ఎందుకు కట్టుకోలేదు అంటే ఇదే హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. ఆయన ఈ శిథిలమైపోయే గుడారాలు కాదు కానీ, శిథిలమైపోయే ఇల్లులు కాదు కానీ, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం, ఆ పరలోక పట్టణము కోసం అంటే ఆయన ఎదురు చూస్తున్నాడంట. అంటే ఎంత విశ్వాసము కలిగి ఉన్నాడో అబ్రహాం చూడండి. అబ్రహాము విశ్వాసము అబ్రహాముని తీసుకువెళ్ళిందా లేదా? నెమ్మది పొందే స్థలానికి తీసుకువెళ్ళింది. అబ్రహాము నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడా లేదా అన్నది మనకు తెలియాలంటే, ధనవంతుడు చనిపోయినప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళాడంట? యాతన పొందే స్థలానికి వెళ్ళాడంట. లాజరు చనిపోయి అంటే నెమ్మది పొందే స్థలానికి వెళ్ళంట. ఎవరిని హత్తుకొని ఆయన నెమ్మది పొందుతున్నాడంటే అక్కడ అబ్రహాము గారిని హత్తుకుని ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక క్రైస్తవ జీవితంలో ఏదో చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను, వింటున్నాను అన్నది కాదు కానీ, ఇదే నా క్రైస్తవ జీవితం, ఎలా ఉంటే నేను ఎత్తబడిపోతాను క్రీస్తు యొక్క 2వ రాకడలో అనుకోవడం కాదు కానీ ప్రియమైన దేవుని వారలారా. వాక్యం విషయంలో మనం ఎలా ఉండాలంటే, శారీరక ఆహార విషయంలో ఎలా అయితే నమిలి మింగి బలాన్ని తెచ్చుకుంటున్నామో, ఆధ్యాత్మిక ఆహారం విషయంలో కూడా దీన్ని భక్షించాలి. ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు అక్కడ మనం చూడగలిగితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అని ఎవరు చెప్తున్నారు? అపవాది చెప్తుంది. ఎవరితోని? యేసుక్రీస్తు వారితో. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు అంటే, రొట్టె వల్ల కాదు అనట్లేదు. ప్రతి మాట కూడా మనం ఆలోచించాలి. రొట్టె వల్ల కాదు అంటే ఈరోజు చాలామంది నాస్తికులైన వారు, హేతువాదులైన వారు ఏమంటారంటే, రొట్టె వల్ల కాదన్నాడు కదా మీ యేసు ప్రభు, అయితే తిండి తింటాం మానేయండి అందరూ. కానీ అక్కడ ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వలేదు. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని మాట వలన కూడా బ్రతుకుదురు. చూసారా ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఆ దేవుని మాట వల్ల మనం బ్రతకాలి అంటే, ఆ దేవుని మాట మనకి బలాన్ని ఇవ్వాలి అంటే, మనం ఈ సత్యవాక్యాన్ని ఏం చేయాలంటే భక్షించాలి, అంటే తినాలి, నెమరు వేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. అప్పుడు దానిలో ఉన్నటువంటి సారము జుంటె తేనె దారుల కన్నా మధురముగా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి విశ్వాస వీరులను చూడగలిగితే ఏ విషయంలో విశ్వాసంతో ఉన్నారో మనము కూడా అదే విషయంలో విశ్వాసముతో మనం ఉండగలిగితే ప్రియమైన దేవుని వారలారా, అప్పుడు తెలుస్తుంది నీ విశ్వాసం నా విశ్వాసం కొదమ సింహము కంటే బలమైనదని. కనుక ప్రియమైన దేవుని వారలారా, సర్దార్లు చెప్పిన సమాధానములో మనం ఒక ప్రశ్న వెతుక్కున్నాం. దేవుడు ఒక ప్రశ్న చూపించాడు మనకి. వాళ్ళు అంటున్నారు, తేనె కంటే తీపి అయినది ఉన్నదా?
సింహము కంటే బలమైనది ఉన్నదా అంటే మనం ఏమన్నామంటే బైబిల్ ప్రకారంగా ఉంది అని చెప్పాము. ఏంటి అది నిరూపించి చూపించుకున్నాం ప్రియమైన దేవుని వారలారా. కనుక పరిశుద్ధ గ్రంథములో ప్రతి దానికి సమాధానాన్ని దేవుడు మనకు వ్రాయించి ఉంచాడు. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని ధ్యానించి అర్థం చేసుకున్న ఎడల మనము విజ్ఞానులు అవుతాం, కానీ అజ్ఞానులు ఎంత మాత్రమో కాం ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇప్పటి వరకు మనం ఆలోచించినటువంటి మాట ఏంటి అంటే తేనె కంటే తీపి అయినది, సింహము కంటే బలమైనది. ఏంటి అంటే దేవుని వాక్యము, అలాగే దేవునిలో మన విశ్వాసము. కనుక ఆలోచించండి, నామకార్థంగా వెళ్ళి వచ్చేస్తే మనకు ఉపయోగం లేదు. అలా అయితే విశ్వాస వీరుల జాబితాలో వీళ్ళ భక్తులందరి గురించి దేవుడు రాయించకపోయిన కనుక ప్రియమైన దేవుని వారలారా, పౌలు గారి విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట. విశ్వాసాన్ని కాపాడుకున్నానంటున్నాడు. అంతే, అంత ప్రాముఖ్యమైనదా విశ్వాసము కాపాడుకోవడానికి? ధనమైతే మనం కాపాడుకుంటున్నాం, మనము ఒంటి మీద ఉన్నటువంటి ఆవరణాలు అయితే కాపాడుకుంటున్నాం. కానీ పౌలు గారు ఏది కాపాడుకున్నారంట? ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నారంట. తన పరుగును తుదముట్టించాడంట. విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే ఎలా కాపాడుకోవాలి? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమని రాయించాడండి? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, మరి పాపుల మార్గంలో నిలవక, అపహాస్కులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానిస్తే మనం ధన్యులం. ఏ విషయంలో ధన్యులం? విశ్వాస విషయంలో ధన్యులము, అలాగే సత్యవాక్య విషయంలో మన హృదయంలో స్థిరులవుటకు ధన్యులం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించేవారుగా ఉండాలి. ఒకవేళ చదువు లేదా, వినేవారముగా ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, దేవునితో గడిపేవారముగా ఉండాలి. వాక్యం మన మదిలో ఉండాలి. గదిలో మన గదిలో మనకి ప్రార్థన ఉండాలి. సమాజంలో మనకు మంచి సాక్ష్యం ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈ 3 క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. కనుక ఆ 3 కూడా మీరు అందరూ కలిగి ఉంటారని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. అయా, ఈరోజు తండ్రి ఎన్నో సంవత్సరాలైనప్పటికీ తండ్రి మేము బాప్తిసాలు తీసుకుని రక్షణ పొంది తండ్రి సత్యవాక్యాన్ని తండ్రి దేవా తండ్రి సరిగా భుజించలేకపోతున్నాం. కనుకనే ఈరోజు దానిలో ఉన్నటువంటి రుచి ఏమిటో మాకు తెలియట్లేదు తండ్రి దేవా. కనుక దానిలో ఉన్న సారమేంటో మాకు తెలియట్లేదు తండ్రి. అయ్యా, ఇన్ని సంవత్సరాలైనప్పటికీ తండ్రి ఇంకా అల్ప విశ్వాసులుగానే ఉన్నాము, ఇంకా అవిశ్వాసులుగానే ఉన్నాము. కానీ అసలైనటువంటి విశ్వాసం మాలో ఉంటే అది కొదమ సింహము కంటే బలమైనదని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. కనుక అలాంటి విశ్వాసాన్ని మాకు దయచేస్తారని కోరుకుంటూ, మిమ్మల్ని ఆనుకొని మీతో అన్యోన్య సహవాసం కలిగి ఉండే భాగ్యాన్ని మీరు మాకు ఎల్లప్పుడూ కలుగజేస్తారని కోరుకుంటూ, ఈరోజు రాలేని నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరొక వారం వారికి మరొక అవకాశాన్ని మీరు ప్రసాదిస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేరున వందనాలండి.